అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తాకోడళ్ళ ఎలక్షన్స్. కాంచనపల్లి అనే ఊరిలో రత్నమాల అనే ఇల్లాలుంది. ఆమె గురించి ఆ ఊళ్ళో తెలియని వారుండరు. ఎందుకంటే ఆమెకి అన్నీ హెచ్చుల లెక్కలే. గోరంతలు కొండంతలుగా చెప్పే అలవాటుంది ఆమెకి. అలా అని ఆమె మీదేమీ చెడ్డభిప్రాయం లేదండోయ్. కాకపోతే ఆమెను ఒక కామెడీ పీస్లా చూస్తారు ఆ ఊళ్ళో చాలామంది. అలాంటి రత్నమాలకి ఒక్కగానొక్క కొడుకు రవి. అతనికి ఈ మధ్యనే పెళ్లి చేసింది రత్నమాల. ఆ వచ్చిన కోడలి పేరు లత. లత కాస్త ఈగోయిస్ట్. అందుకే ప్రతి విషయంలోనూ పట్టింపెక్కువ. ఒకసారి అత్తగారు రత్నమాల తన కోడలితో ఇలా అంటుంది. యావే కోళ్ళ, ఇంకా ఇట్టాగే ఉన్నావు? అవతల సరోజనమ్మ పిన్నింట్లో పేరెంట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పానా? మీరు చెప్పారులే అత్తయ్య, కానీ ఆ సరోజమ్మ మామగారు నాతో పేరంటానికి రమ్మని చెప్పలేదు కదా. అందుకే పిలువని పేరంటానికి నేను రాను, మీరెళ్ళరండి. సరిపోయిందే, ఈ ఇంటికి పెద్దదాన్ని నేనున్నాను గనక నాతో చెప్పింది. మీ కోడలను కూడా తీసుకురమ్మని మరీ చెప్పింది. నువ్వేమో నీకు చెప్పలేదు కాబట్టి రానంటున్నావు. ఇక నేనేం చెప్పేది, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అనేసి అత్తగారు వెళ్ళిపోయింది. ఈ విధంగా ప్రతి విషయాన్ని ఈగోకి తీసుకునే రత్నమాల కోడలు ఒకసారి వాళ్ల ఊరి ప్రెసిడెంట్ వరాలయ్య దగ్గరకు ఏదో పని మీద వెళ్ళింది. అప్పుడతను ఆ ఈగోయిస్టు కోడలతో సరిగా మాట్లాడలేదు. పైగా తను ఏ పని మీద వెళ్ళిందో ఆ పని చేసి పెట్టకపోగా వేళాకోళమాడి పంపేసరికి ఆ కోడలికి వైఫై ఆన్ అయిపోయింది. అదేనండి ఈగో వైఫై ఆన్ అయిపోయింది. అందుకే ఇంటికొచ్చి తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, వచ్చే నెలలో మన ఊరికి పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా. ఈసారి ఆ ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను. ఆ ప్రెసిడెంట్ పొగర్ని ఆనుస్తారు. ఓసేయి మతుండే మాట్లాడుతున్నావా నువ్వు ఎన్నికల్లో పోటీ చేయడమేమిటే? అవునత్తయ్య, ఊరికి ప్రెసిడెంట్ అంటే జనం సమస్య తీర్చేలా ఉండాలి. కానీ అతను ఆ పదవిని అడ్డం పెట్టుకుని మనల్ని అసలు పట్టించుకోవడమే లేదు. అందుకే నేను ప్రెసిడెంట్ అయిపోతాను అత్తయ్య. ఓసిని అసాధ్యం కోలా, ఎవరి దిష్టి నిమ్మకాయలు దాటొచ్చావా ఏంటే? ఊరి పెద్దతో నీకిగో ఏంటి? ఆడొక ఎదవ. అందుకే ఆడి పెళ్ళాం పిల్లలు కూడా ఆడిని వదిలేసిపోయారు. చూసారా, వాడి పెళ్ళాం పిల్లలకి అక్కర్లేని వాడు ఒక ఊరికి ప్రెసిడెంట్గా అవసరం అంటారా అని ఏవేవో లాజిక్స్ చెప్పి ఎన్నికల్లో నిలబడ్డానికి తన అత్తగారిని ఒప్పించింది. అంతేకాదు, అందులో ఒక వార్డుకి తన అత్తగారినే వార్డు మెంబర్గా నిలబడమని చెప్పడంతో అత్తగారు టారెత్తిపోయి, అమ్మ నా కోళ్ళో, పోయి నాకే పెట్టేశావేంటే ఫిట్టింగు? అసలే ఆ ప్రెసిడెంట్ మంచోడు కాదే, పోయి ఆడికల్లో పడతానంటావేంటి? మీరేం భయపడకండి అత్తయ్య, ఇప్పుడు ఎన్నికల టైము, అతను మనల్ని ఏమీ చేయలేడు. మరి ఆ తర్వాత అతను ఆ పదవిలో ఉంటే కదా మనల్ని ఏదైనా చేయడానికి అంటూ ఎక్కడా లేని కాన్ఫిడెన్స్తో తన అత్తగారి ఫ్రెండ్స్ అయిన మిగిలిన అమ్మలక్కల్ని కూడగట్టుకుని ఎన్నికల్లో ఆ ఊళ్ళో పోటీ చేయడానికి మరికొందరు ఆడవాళ్ళని రెడీ చేసి మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డానికి మొత్తం సిద్ధం చేసింది. అప్పుడు అత్తగారు తన కోడలతో ఇలా అంటుంది. ఒసే, నీ మాయమాటలతో అందరిని బాగానే రెచ్చగొట్టో గాని మనకు ఓట్లు ఎట్టా పడతాయే? ఎన్నికలంటే ఆ ప్రెసిడెంట్ ఊళ్ళో మగాళ్ళకి డబ్బులు పంచుతున్నాడంట. మరి మనమేం పంచుతాము? అందుకే అత్తయ్య, మన ఆడాళ్ళకి ఒక్కొక్కరికి చీరలు పంచుదాం. మా పెదనానికి బట్టల షాప్ ఉంది కదా, తనకి చీరలు హోల్సేల్లో దొరుకుతాయి. అంటే మనకి తక్కువగానే వస్తాయి. అవి మనం ఆడవాళ్ళకి పంచితే చాలు, వాళ్ళ ఓట్లు ఎక్కడికి పోవు. మరి మగాళ్ళ ఓట్లు పడవ కదే, దానికేం చేస్తావు? మనం గెలవగానే అదే రోజు ప్రతి ఇంటికి మరో 2 పట్టు చీరలు ఇస్తామని ఆడవాళ్ళకి చెబుతాను. చీరల కోసం కదా అత్తయ్య, మన ఆడవాళ్ళం చీరల కోసం యుద్ధాలే చేస్తాం ఇంట్లో భర్తలతో. అలాంటిది మన వాళ్ళు మనకి ఓట్లు వేయించలేరా అంటూ తన ఈగో కోసం ఊళ్ళో ఆడోళ్ళని రెచ్చగొట్టి చీరల కోసం ప్రలోభపెట్టి ఎన్నికలకి నామినేషన్ వేసింది. అంతేనా, ఊళ్ళో ఆడోళ్ళని వెంటబెట్టుకుని వీధి తిరుగుతూ ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. అదంతా చూస్తున్న ఆ పాత ప్రెసిడెంట్కి బీపీ రైజ్ అయ్యేది. కానీ ఎన్నికల సమయంలో అతను ఏ తొందరపడ్డా తనకే ఎఫెక్ట్ అవుతుందనే భయానికి ఆ అత్తాకోడళ్ల మీద పగతో రగిలిపోయాడు. అలా మొత్తానికి ఎన్నికలు పూర్తయ్యే వరకు వెయిట్ చేశాడు.
ఇక చివరికి ఎన్నికల ఫలితాలు వచ్చే రోజొచ్చింది. తన లెక్క ప్రకారం ఆ అత్తాకోడళ్ళకి డిపాజిట్లు కూడా దక్కవు అని ఆ ప్రెసిడెంటు ధీమాలో ఉన్నాడు. మరోవైపు ఆ అత్తాకోడళ్ళు, ఊళ్ళో ఆడాళ్ళు చాలా టెన్షన్గా ఉన్నారు, ఫలితం ఏమొస్తుందా అని. అందుకే ఒక ఆవిడ మరొక ఆవిడతో మాట్లాడుతూ, అవునుదినా, ఇప్పుడు ఈ రత్నమాల కోడలో ఇచ్చే చీరలో కంచిపట్టు అంటావా, ధర్మవరం అంటావా? ఓసే ఇవాళ ఎన్నికల ఫలితాలే, అందులో ఏదైనా తేడా వచ్చి ఈ అత్త కొడలు గనక గెలవలేదంటే మనందరినీ ఆ ప్రెసిడెంట్ గడు బ్రతకనిస్తాడా? ఆ విషయంపై మేం భయపడుతుంటే నువ్వేమో ఆ పెళ్ళిచ్చే పట్టు చీరలేంటని ఆలోచిస్తున్నావా అని మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడి అమ్మలక్కలు. ఇంతలో ఎన్నికల ఫలితాలు తెలుసుకొని ఒక వ్యక్తి అక్కడికొచ్చి, అక్కా అక్కా మళ్ళీ మన ప్రెసిడెంట్ గెలిచాడే, ఆయనకి నీకు 10,000 ఓట్లు తేడా అనేసరికి అక్కడున్న ఆడాళ్ళందరికీ గుండెలు జారిపోయాయి. అసలే చెడ్డవాడైన ఆ ప్రెసిడెంట్కి ఎదురు నిలబడి ఇప్పుడు ఓడిపోవటంతో అతను ఏం చేస్తాడని భయం మొదలైంది. ఏమ్మా రత్నమాల కోళ్ళ, నువ్వేదో 4 మాటలు చెప్పేసరికి మేమందరం రెచ్చిపోయి నీ వెనక పడ్డాం. ఇప్పుడు చూడు, నువ్వు గెలవకుండా ఆ దరిద్రుడే మళ్ళీ గెలిచాడంట. అంటే ఇప్పుడు మనకి చీరలు రానట్టేనా? ఓసిని ఇల్లు బంగారంగాను, నా కోడలు చేసిన పనికి మేమందరం భయపడి చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ మనల్ని ఏం చేస్తాడో అని. నువ్వేంటే చీరల గురించి బెంగపడుతున్నావు అని ఆ అమ్మలక్కలందరూ భయపడుతూ ఉండగా అంత ఈగోకిపోయిన కోడలికి కూడా లోపల ఎక్కడో భయం ఉంది. కానీ ఆ భయాన్ని బయటకి కనబడకుండా కవర్ చేస్తోంది. ఇంతలో ఆ ప్రెసిడెంట్ పాలేరు అక్కడికి ఆనందంగా వచ్చి, ఏమమ్మోయ్, మా అయ్యగారు గుండెపోటు వచ్చి చచ్చిపోయారు, ఇంకా ఈ ఊరికి ప్రెసిడెంట్ నువ్వేనమ్మా, 2వ స్థానం నీదే కదా. అదేంటి అట్టయ్యట చచ్చాడు రాడు? చావకి ఏం చేస్తాడమ్మా, ఒంటి నిండా రోగాలే కదా ఉన్నాయి. పైగా తనకన్నా మీ కోడలి గారికి 10,000 ఓట్లే తక్కువ అని తెలిసాక తనకి ఊళ్ళో మరో ప్రత్యర్థి తయారైనందుకు ఆ విషయం దలుచుకొని బీపీ రేజ్ అయ్యి గుండెపోటొచ్చిపోయాడమ్మా. మొత్తానికి ఈసారి మీ కోళ్ళమ్మ గెలుపు 2 పోనీలే, ఆ ఎదవ సచ్చినాన్ని నలుగురం కలిసి కాటికి పంపి ఆ పుణ్యం కూడా మనమే మూట కట్టుకుందాంలే. ఎన్నాళ్ళు ఊరిని ఎన్ని తిప్పలు పెట్టినా మనలా మనిషే కదా అతను కూడా అంటూ అప్పుడు చనిపోయిన ఆ మనిషి మీద జాలి చూపించారు. ఇక సెకండ్ లీడ్లో ఉన్న రత్నమాల కోడల్దే ఆ ఎన్నికల్లో విజయమైంది. ఈ విధంగా అనుకోకుండానే రత్నమాల కోడలు లత ఆ ఊరి ఎలక్షన్స్లో గెలిచింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.